Okay, good morning students. Today we are going to discuss about the tenses. Yesterday we have completed the tenses are 12. Okay, tenses are 12. Only the names we have learned about the names. We have learned about the names of tenses. Names of tenses. How many tenses? 12 tenses, 12 forms, 12 aspects. 12 forms, 12 tenses, 12 aspects. 12 aspects అంటారు. ఓకే, 12 tenses, 12 forms, 12 aspects అని అంటారు. మరి ఈ 12 tenses లో ఫస్ట్ టెన్స్ ఏంటిది అంటే ఫస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్. ఆ ప్రెజెంట్ టెన్స్ లో in this present tense first tense ఏంటిది present tense. ఓకే, దీంట్లో సింపుల్ present tense. సింపుల్ present tense. ఓకే, మరి ఈ సింపుల్ present tense మనం ఇప్పుడు చూద్దాం. నేను చెప్పాను మీకు సింపుల్ present tense అంటే ఏంటి? వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ సింపుల్ present tense? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ an action. It is used to express an action of an action which are repeated habitual actions habitual actions అంటే డైలీ రొటేషన్ వర్క్స్ మనం ప్రతిరోజు అంటే నిత్యంగా మనం ప్రతిరోజు చేసే పనుల గురించి ఇండికేట్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీన్ని మనం ఇంకా డెమాన్స్ట్రేటివ్ కామెంట్ లో కానీ లేకపోతే క్రికెట్ కామెంటేటర్స్ క్రికెట్ ను అనలైజ్ చేసేటప్పుడు అంటే విశ్లేషించేటప్పుడు క్రికెట్ కామెంటేటర్స్ ఆ క్రికెట్ కామెంటరీని అనలైజ్ చేసేటప్పుడు ఇది కూడా ఇలాంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తారని నేను చెప్పడం జరిగింది. Yesterday we have discussed about this particular aspect, right? అండ్ ఇక్కడ ఎక్కువగా అంటే హాబిచువల్ యాక్షన్స్ గురించి డైలీ రొటేషన్ వర్క్స్ గురించి ఇండికేట్ చేస్తుంది చెప్పడం జరిగింది. సో మరి దీంట్లో మనకి కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ బట్టి మనకు ఆ టెన్స్ అనేది దేంట్లో ఉందో చెప్పడానికి వీలవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ దీంట్లో నేను చెప్పాను నేను ఆల్వేస్, ఆఫెన్, ఓకే, జనరల్లీ okay, always, often, generally and usually, occasionally, sometimes అని చెప్పి always, often, generally, usually, occasionally, sometimes చెప్పాలి. ఇది అనుకోండి every day, daily, okay, today, tomorrow, okay, and day after tomorrow, day after tomorrow, the next day, okay, the next day, and next morning, next evening, today morning, today evening, and next week, next month, next year, next month, next week, next year, month and week, okay, and today evening, today morning, and today night, and tomorrow morning, tomorrow evening, tomorrow afternoon. సో ఇట్లా ప్రతిదీ అంటే డేస్ గురించి ఇవాళ ఒక పని జరిగింది అంటే రేపు కూడా పని వస్తుంది. ఇవాళ కంప్లీట్ అయిన పని రేపు కూడా చేస్తాం మనం. ఓకే, ఇవాళ మార్నింగ్ చేస్తున్నాం కాబట్టి రేపు మార్నింగ్ లేకుంటుంటామా, రేపు ఖచ్చితంగా మళ్ళీ లేస్తాం మనం అదే టైంకి. సో ఇట్లా డైలీ రొటేషన్ వర్క్స్ గురించి ఇండికేట్ చేస్తాను. అందుకే ఎవ్రీడే డైలీ, ఓకే, అండ్ టుడే, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఓకే, టుడే మార్నింగ్, టుడే ఈవినింగ్, ఓకే, విధంగా మనము చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇలా ఆల్వేస్, ఇప్పుడు కూడా, ఆఫెన్ తరచుగా, జనరల్లీ సాధారణంగా, యూజువల్లీ కూడా సాధారణంగా, అకేషనల్లీ అప్పుడప్పుడు, అడప ఒకేషనల్లీ, సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి అంటుంది అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా కీవర్డ్స్ గుర్తుంచుకోండి. వీటేమంటాము కీవర్డ్స్ అంట. వాట్ యు కాల్ ఇట్ యాస్ కీవర్డ్స్.
words. This is the first year syllabus, not the second years. Okay. And first one we చూద్దాం మనము I, we, you, he, she, it, they. ఇవన్నీ ఏంటి? వాట్ వి కాల్ సబ్జెక్ట్స్ అంటారు. ఏంటి? సబ్జెక్ట్స్. వాట్ వి కాల్ ఇట్ as సబ్జెక్ట్స్. అండ్ దీంట్లో మనకి సబ్జెక్ట్ తీసుకుందాం. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ నేను చెప్పాలేనా? స్ట్రక్చర్ అనొచ్చు, ఫ్రేమ్ అనొచ్చు, వర్బ్ బేస్ అనొచ్చు, ప్రిన్సిపల్ అనొచ్చు. ఓకే, V1 సారీ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఎక్స్ట్రా వర్డ్ అని కూడా అనొచ్చు. ఇదే ప్రిన్సిపల్ అమ్మా. దీన్ని బేస్ చేసుకొని మొత్తం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దీన్ని బేస్ చేసుకొని ఇది మొత్తం కూడా ఉంటుంది. చూడండి, ఇది సబ్జెక్ట్ ప్లస్ V1 ఏంటిది? ఐ టేక్. ఆబ్జెక్ట్ ఏంటి? ఇది V1. ఓకే, దీన్ని ఆబ్జెక్ట్ అనొచ్చు, ఎక్స్ట్రా వర్డ్ అని కూడా అనొచ్చు. ఎక్స్ట్రా వర్డ్స్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ఒక వర్డ్స్ కొన్ని ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి దాన్ని ఎక్స్ట్రా వర్డ్ అంటున్నాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ బేస్, సబ్జెక్ట్ V1 తర్వాత వచ్చినది ఎక్స్ట్రా వర్డ్స్ గా మనము క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఐ టేక్ కాఫీ డైలీ అంటున్నాను. ఓకే, ఐ టేక్ కాఫీ డైలీ. మరి ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, టేక్ అనేది V1 ఫామా? ఎస్, V1 ఫామే. ఆబ్జెక్ట్ అనేది కాఫీ డైలీ అనేది ఎక్స్ట్రా వర్డ్ అనొచ్చు, ఆబ్జెక్ట్ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా ఓకే. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఏ రూపంలో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టైప్స్ లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అన్నమాట. సబ్జెక్ట్ ఐ, V1 టేక్, V2 took, V3 taken. ఓకే, ఇదే ఫామ్ లో ఉంది, V1 ఫామ్ లో ఉంది. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది కాఫీ డైలీ ఆబ్జెక్ట్. నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇక్కడ we take coffee daily. ఓకే, అండ్ నెక్స్ట్ you take coffee daily. You, ఓకే సారీ, take coffee daily. ఓకే, మరి ఇక్కడ he takes ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ మనము ఎస్ ఫామ్ ని యూజ్ చేయాలి. థర్డ్ ఫామ్ ఇది థర్డ్ పర్సన్ సింగులర్స్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ కి మనము ఎస్ ఫామ్ ని యూజ్ చేయాలి. he takes, he plays, he goes, he plays, he takes, he does, she does, it does. he do కాదు, she do కాదు, it do కాదు, he does అనాలి, she does అనాలి. ఓకే, it does అనాలి, she plays అనాలి, he plays అనాలి, it plays అనాలి. ఓకే, రైట్. అండ్ he takes, she takes, it takes, రైట్. she plays, he plays, it plays. ఎస్ ఫామ్ ని యూజ్ చేయాలన్నమాట. అంటే V1 ఫామ్ కి మనము ఎస్ యాడ్ చేయాలి. ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు, దిస్ ఇస్ ద థర్డ్ పర్సన్ సింగులర్, ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులరే, ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులరే. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఆ V1 ఫామ్ కి మనము ఎస్ యాడ్ చేయాలి. ఇది V1 ఏంటి? ఎస్ V1. ఇది టేక్స్. ఓకే, కాఫీ డైలీ. ఓకే, నెక్స్ట్ she takes coffee daily, right. And it takes, it కూడా takes coffee daily. మరి దే కమ్ వస్తుంది, దేకి టేక్ వస్తుంది. ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి మనము ఎస్ ఫామ్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. we don't need to add this particular third person plural. We no need to add it s form, this particular third person plural.
ఫర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం? టేక్, ఓన్లీ టేక్. ఓకే, దే టేక్ కాఫీ డైలీ అని రాయొచ్చు. ఓకే, చూడండి, ఫస్ట్ ఐ టేక్ కాఫీ డైలీ. ఐ కి, వి కి, యు కి, దే కి, ఐ వి యు దే కి ఓన్లీ టేక్ అని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి వర్డ్స్ కి మనము, ఇలాంటి సబ్జెక్ట్స్ కి మనము ఎస్ ఫార్మ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి టేకే, దీనికి టేకే, దీనికి టేకే, దేనికి కూడా టేక్ యూజ్ చేస్తాం అన్నమాట. ఐ టేక్ కాఫీ డైలీ. ఐ టేక్ కాఫీ డైలీ. నేను రోజు కాఫీ తాగుతా. వి టేక్ కాఫీ డైలీ. మేము రోజు కాఫీ తాగుతాం. యూ టేక్ కాఫీ డైలీ. మీరు కూడా తాగుతారు అని అంటున్నాడు. ఓకే, హీ టేక్, అతను కూడా తాగుతాడు, అతను తాగుతాడు. షీ టేక్, ఆమె తాగుతుంది. ఇట్ టేక్స్, ఆమె తీసుకుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ డ్రింక్ అని రాయాలి, యాక్చువల్గా డ్రింక్స్ అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఐ డ్రింక్ కాఫీ డైలీ. ఇక్కడ కూడా డ్రింక్స్ అని రాయాలి. మనం డ్రింక్ వచ్చినప్పుడు దీనికి ఏం రాయాలి? హీ డ్రింక్స్, షీ డ్రింక్స్, ఇట్ డ్రింక్స్ అని రాయాలి. తీసుకుంటుందని అర్థం. కాఫీ తీసుకుంటుంది, టీ తీసుకుంటుంది అంటే తాగుతుందని అర్థం ఇక్కడ, అంతే. అట్లా అర్థం చేసుకోవాలి ఆ కాంటెక్స్ట్ లో. దే టేక్, ఇట్ టేక్స్ కాఫీ డైలీ. దే టేక్ కాఫీ డైలీ. సో మనము ఒక సెంటెన్స్ ని ఈ విధంగా తయారు చేయవచ్చు. ఇది ఏ రూపంలో ఉంది మనకి ఇప్పుడు? ఏ రూపంలో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఐ, V1 టేక్, అండ్ ఆబ్జెక్టివ్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ అని కూడా అనొచ్చు. కాఫీ డైలీ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ అవుతుంది అనమాట. సో ఇది ఇట్లా మనము చూడొచ్చు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్. మరి ఈ సింపుల్ ప్రెసెంట్ వస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్. దీని ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టివ్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ అంటే అవసరం. ఓకే, చూద్దాం ఇప్పుడు. దీన్ని చూద్దాం. he goes to temple every day, every Monday. He goes to the temple. He goes to the temple. He goes to the temple. He goes to the temple every Monday. Okay, ఇక్కడ goes అని యూస్ చేస్తాం చూడండి. goes, he goes అని యూస్ చేయాలి. every Monday. ఇదేంటి? ఏ కీవర్డ్ ఇది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కీవర్డ్. దిస్ ఇస్ ద కీవర్డ్. ఇక్కడ గోస్ అని కూడా వచ్చినాయి. ఈ గోస్ కానీ ఇలాంటి వర్డ్స్ థర్డ్ పర్సన్ సింగులర్స్ మనము గోస్ అనేవి వాడినప్పుడు కూడా ఇది కూడా కీవర్డ్ అనుకోవచ్చు మనం. ఇది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కీవర్డ్ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. He goes to the temple every Monday. Okay, and he wake up. Okay, they wake up at 5 o'clock every day. Daily, ఇక్కడ డైలీ అనొచ్చు, ఎవ్రీ డే అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా తీసుకోవచ్చు. They wake up at 5 o'clock every day. Okay, వాళ్ళు ఎప్పుడు నిద్ర లేస్తారు? వాళ్ళు ఎప్పుడు కూడా 5 గంటలకు నిద్ర లేస్తారు. They wake up at 5 o'clock every day or daily. ఇది ఏ కీవర్డ్? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యొక్క కీవర్డ్ అని మనము చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ చూద్దాం. He always takes his coffee
వితౌట్ షుగర్, వితౌట్ షుగర్. ఓకే, ఇదొకటి. ఏంటంటే he always takes his coffee without sugar. అతను ఎప్పుడు కూడా కాఫీ ఏదైనా తాగుతాడు దేంతో, వితౌట్ షుగర్ తో, షుగర్ లేకుండా కాఫీ తాగడం జరుగుతుంది అన్నమాట. 10 minutes. Okay. He always takes his coffee without sugar అని మనము రాయొచ్చు అన్నమాట. ఇక్కడ కీవర్డ్ ఏంటి? సెంటెన్స్ ఐడెంటిఫై ద కీవర్డ్. కమ్ ఆన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్ దీనిలో ఏది వస్తుంది? ఏంటి కీవర్డ్? ఆల్వేస్, ఆల్వేస్ అండ్ టేక్స్. ఆల్వేస్ అయితే ప్రాపర్ గా ఇది వస్తుంది. ఆల్వేస్, ఆఫెన్, సమ్ టైమ్స్, జనరల్లీ, యూజువల్లీ, ఒకేషనల్లీ, ఇవన్నీ కూడా ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ అని మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది దీంట్లో he always takes his coffee without sugar అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాలేజ్ begins at 10 o'clock. 10 o'clock every day. Okay, college begins at 10 o'clock every day. Okay, next I go to Delhi. I go to Delhi tomorrow. I go to Delhi tomorrow. ఇక్కడ చూడండి అమ్మా, tomorrow. I go to Delhi tomorrow. Next Sneha. Sneha often comes to my home. Sneha often comes to my home. అన్నారు. ఓకే, చూడండి. ఓకే, దీంట్లో మనకు కాలేజ్ బిగిన్స్ at 10 o'clock every day. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రోజు ప్రతిరోజు ఎన్ని గంటలకు? బిగిన్స్. కాలేజ్ బిగిన్స్ at 10 o'clock every day. చూడండి, ఇక్కడ బిగిన్స్ అండ్ ఎవ్రీ డే అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్ అన్నమాట. ఈ కీవర్డ్ ని బట్టి మనము ఏ టెన్స్ ఉందో చెప్పొచ్చు. ఓకే, విత్ దిస్ కీవర్డ్ విచ్ టెన్స్ ఇట్ ఈస్. విత్ దిస్ కీవర్డ్ దిస్ టెన్స్ విచ్ టెన్స్ ఇట్ ఈస్ అంటే ఈ కీవర్డ్ తోటి మనము ఈ సెంటెన్స్ అనేది ఏ టెన్స్ లో ఉందో ఈజీగా మనం ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు. ఐ గో టు ఢిల్లీ టుమారో. ఐ గో టు ఢిల్లీ టుమారో. నేను రేపు ఢిల్లీ వెళ్తా. ఓకే, ఇక్కడ కాలేజ్ ఎన్ని స్టార్ట్ అవుతుంది? రోజు 10 గంటలకి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ ఐ గో టు ఢిల్లీ టుమారో, నేను రేపు హైదరాబాద్ వెళ్తా. చూడండి అమ్మా, మనము ఇక్కడ ఏం యూజ్ చేసాము? ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తోటి మనము రేపటి దాని గురించి చెప్పాం. రేపు నేను వెళ్తాను. ఐ గో టు ఢిల్లీ టుమారో. ఐ గో టు ఢిల్లీ టుమారో. ఐ గో టు ఢిల్లీ. ఐ గో టు హైదరాబాద్ టుమారో. ఐ గో టు చెన్నై నెక్స్ట్ మంత్. ఐ గో టు ఒడిశా నెక్స్ట్ వీక్. ఓకే, ఐ గో టు జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ మంత్. ఐ గో టు జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ ఇయర్. అంటే రేపు జరిగే దాని గురించి నేను రేపు వెళ్తా అని చెప్పి చెప్తున్నాను. సో అది మరి ఏ టెన్స్ లో ఉంది? యాక్చువల్ గా రేపటి దాని గురించి ఇండికేట్ చేసేది. ఓకే, ఇట్ ఇండికేట్స్ దేని గురించి ఇండికేట్ చేస్తుంది? అది అంటే ఫ్యూచర్ గురించి సూచిస్తుంది. ఇట్ ఇండికేట్స్ ద ఫ్యూచర్. ఇట్ ఇండికేట్స్ ద ఫ్యూచర్. మరి ఇక్కడ మనము ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేసామా? వి కాంట్ యూజ్ ద ఫ్యూచర్ టెన్స్ ఇన్ దిస్ సెంటెన్స్. మనము ఫ్యూచర్ టెన్స్ అనేది ఈ టెన్స్ లో యూజ్ చేయలేదు. మరి యూజ్ చేయకుండానే మనము ఏం చెప్తున్నాము? రేపు నేను ఢిల్లీ వెళ్తా అంటున్నాను. రేపు నేను ఢిల్లీ వెళ్తా అంటున్నాను. మరి ఏ విధంగా ఇది ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? మరి ఫ్యూచర్ టెన్స్ లేదా ఇక్కడ? విల్ షల్ లేదు కదా. దేర్ ఇస్ నో విల్ ఆర్ షల్. ఓకే, గుడ్. మరి లేదు కదా. మరి ఎట్లా చెప్పొచ్చు మనము? ఎస్, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తోటి మనకు ఫ్యూచర్ ని చూపించచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఫ్యూచర్ చూపించచ్చు. అర్థమైందా? అంటే
యూజ్ చేయకుండానే ఫ్యూచర్ టెన్స్ we can't use the future tense, but now here we are only used for this particular simple present tense. Okay, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తున్న నేను ఫ్యూచర్ ని చూపిస్తున్నాను. ఓకే, ఫర్ దిస్ పర్టిక్యులర్ సెంటెన్స్, ఫర్ దిస్ పర్టిక్యులర్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఒక I indicates to the future. I indicates to the future. అంటే నేను ఫ్యూచర్ టెన్స్ ని యూజ్ చేయకుండానే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫ్యూచర్ టెన్స్ ని విల్ గాని ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో. ఇక్కడ చూడండి అమ్మా, ఐ విల్ యాక్చువల్ గా ఫ్యూచర్ రాయాలంటే ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో అని రాయాలి. ఇక్కడ విల్ లేదు, షల్ లేదు. మరి ఎట్లా అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఫ్యూచర్ ని చూపించచ్చు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మనకు కీవర్డ్ లో ఉంది టుమారో, టుడే ఈవినింగ్, ఓకే, అండ్ నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అనేవి కీవర్డ్స్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనము ఫ్యూచర్ టెన్స్ అనేది యూజ్ చేయకుండానే ఫ్యూచర్ ని చూపించచ్చు. అంటే విల్ గానీ షల్ గానీ యూజ్ చేయకుండానే మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఫ్యూచర్ ని చూపించచ్చు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ చూద్దాం మనం, ఐ గో టు ఢిల్లీ టుమారో, నేను రేపు ఢిల్లీ వెళ్తాను. విల్ షల్ యూజ్ చేయకుండా రేపు గురించి తెలియజేస్తున్నాను. ఐ గో టు ఢిల్లీ టుమారో అని చెప్తున్నాను. నెక్స్ట్, స్నేహ ఆఫెన్ కమ్స్ టు మై హోమ్. ఇక్కడ చూడండి, స్నేహ ఆఫెన్ తరచుగా, స్నేహ మా ఇంటికి వస్తుండేది తరచుగా, ఆఫెన్ అప్పుడప్పుడు, అడప. స్నేహ ఒకేషనల్లీ కమ్స్ టు మై హోమ్, అది కూడా సేమ్. స్నేహ సమ్ టైమ్స్ కమ్స్ టు మై హోమ్, అది కూడా రైట్. స్నేహ జనరల్లీ కమ్స్ టు మై హోమ్, అది కూడా రైట్. ఓకే, ఈ విధంగా మనము ఆఫెన్ కానీ, సమ్ టైమ్స్ కానీ, జనరల్లీ, యూజువల్లీ, ఒకేషనల్లీ, ఆల్వేస్ ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఆఫెన్ కాబట్టి మళ్ళీ కమ్స్ టు మై హోమ్. ఓకే, ఇక్కడ కమ్స్ అనేది ఎందుకు చేసాము, స్నేహ కమ్స్ అనేది స్నేహ కమ్ అని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ కాబట్టి మనం కమ్స్ అని యూజ్ చేసాం. థర్డ్ పర్సన్ కి కమ్స్ వస్తుంది, ఆఫెన్ కమ్స్ టు మై హోమ్. ఓకే, ఈ విధంగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాల్సి ఉంటుంది. అంటే ఫ్యూచర్ టెన్స్ ని యూజ్ చేయకుండా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఫ్యూచర్ ని చూపించవచ్చు. ఫ్యూచర్ టెన్స్ ని యూజ్ చేయకుండానే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం ఫ్యూచర్ ని ఇండికేట్ చేసి చేయొచ్చు. ఓకే, అండ్ చాలా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, they always take their coffee with sugar అని కూడా అనొచ్చు కదా, అని కూడా అనొచ్చు. నెక్స్ట్, we are go to excursion. Okay, we are go to excursion tomorrow. Tomorrow is the keyword of simple present tense, right? Okay, they go to temple next Monday. They go to temple today evening. Okay, they are going to temple tomorrow. They go to temple. Okay, she is go to shop today evening. ఇట్లా అంటే ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని కీవర్డ్స్ బేసిస్ గా మనము ఆ టెన్సెస్ ని, ఆ సెంటెన్స్ ని ఫామ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్. అండ్ మనం ఏ విధంగా ఆ ఎగ్జాంపుల్స్ చూసాము, ఏ విధంగా మనం ఆ వర్డ్స్ ని, ఆ సెంటెన్స్ ని తయారు చేసాము. ఓకే, వీటిని గుర్తుంచుకోండి. సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ అని కూడా మనం అనొచ్చు. దీన్ని అంటే ఆ ఫ్రేమ్ ని లేదా ఆ ప్రిన్సిపల్ ని లేదా వర్బ్ బేస్ ని, ఆ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని మనం కొన్ని రకాల సెంటెన్స్ ని తయారు చేయవచ్చు. అట్లా ఉంటుంది ఈ ఫార్మాట్ లో, ఇన్ దిస్ ఫార్మాట్ ఆ ఫ్రేమ్ ని అనుసంధానంగా చేసుకుని మనం సెంటెన్స్ ని తయారు చేయవచ్చు. ఈ ఫ్రేమ్ లో ఏదైతే సబ్జెక్ట్ ఫస్ట్ తర్వాత V1 తర్వాత ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయో అది ఖచ్చితంగా, అండ్ విత్ దట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కీవర్డ్స్ ని మనం చూసి ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి ఒక స్మాల్ టాపిక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనము
tomorrow we'll discuss present continuous tense. Okay? Thank you so much for your attention.